అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. వంగి ఆన్ చేసే అంత లేదు, అంత చేత కాదు, మోకాలు నొస్తాయి. కాబట్టి మెల్ల చైర్ వేసుకొని కూర్చొని వర్క్ చేసుకుంటానండి. కాబట్టి అయితే ఇక్కడ కొన్ని టమాటా చెట్లు పెట్టినామండి. చూడండి, టమాటా చెట్లు 2 ఇవి పెట్టి 1 మంత్ అవుతుంది కావచ్చు. 3, 7, 4, 5, 6, 7 దగ్గర 10 వరకు పెట్టినామండి. ఎంత కలుపు పెరిగిందండి. ఈరోజు ఇక్కడ మొత్తం కలుపు తీద్దామని కూర్చున్నాను. కలుపు తీస్తున్నానండి. ఈరోజు కొద్దిగా చూపిస్తాను అలా ఎంత పెరిగిందో చూడండి. కలుపు చెట్ల మధ్య కలుపు తీస్తే వాటికి కొంత గాడుపు తగులుతుంది, నీళ్ళు కూడా మంచిగా పడతాయి. మనం వేసినటువంటి ఏదైతే నీళ్ళు పడతామో భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క సారం అనేది వీటికే చేరుతాయండి. కలుపు తీయకుంటే ఈ పక్కన ఉన్నటువంటి ఇవన్నీ వాటికే పడతాయని ఈరోజు ఈ కలుపు తీయడం అనే పని స్టార్ట్ చేశాను. మళ్ళీ మొక్కలు కూడా ఇలా శుభ్రం చేస్తాం. మొక్కలు కూడా మనకు మంచిగా వాటికి గాడుపు తగులుతుంది. ఇక చూడండి ఎలా పెరిగిందో. ఇక్కడ ఒకటి పొప్పడి చెట్టు కూడా లేచిందండి. ఇది ఉంటుందో పోదో, దానికదే మనం తినిపడేసిన గింజలతోటి పొప్పడి చెట్టు కూడా తెలిసింది. కలుపు తీసిన తర్వాతనండి చూడండి, కలుపు తీసిన తర్వాత ఈ ప్రాంతం అంతా మొత్తం శుభ్రం అయిపోయింది. ఇక్కడ తొడకూర ముక్క ఉంది. ఈరోజు ఇక్కడ చిన్న ప్లేస్లో మెంతులు అలుపుతున్నామండి. శుభ్రం చేసి ఇక మెంతులు వేసాం. ఈరోజే అలుపుతున్నామండి కొత్తగా. ఇంతకుముందు అలికినాయి, అయిపోయినాయి, అది తెంపేసాం. ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఇది చేస్తున్నామండి. ఇవి కూడిపేస్తున్నాం. మళ్ళీ బహుశా 4-5 రోజులల్లో ఇది మొలకలు వస్తాయి. కొత్తిమీర కూడా ఆల్రెడీ వేసాము, కానీ అది చూపించడం లేదండి ఈరోజు.